మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐ, రోబోటిక్స్ వ్యవస్థలు పలు రంగాల్లో మానవ ఉపాధి అవకాశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు పనులను సులభతరం చేయడానికి, శారీరక శ్రమను తగ్గించడానికి మాత్రమే పరిమితమైన టెక్నాలజీ ఇప్పుడు ఏకంగా మనుషుల ఉద్యోగాలకే ఎసరు పెడుతోంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ కంపెనీల్లో ఇటీవల జరుగుతున్న భారీ లేఆఫ్లకు ఏఐ టూల్స్, ఆధునిక రోబోలే ప్రధాన కారణం. తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తుల తయారీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ ఏకంగా 1000కి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆ ఖాళీ అయిన స్థానాల్లో అత్యాధునిక రోబోలను రంగంలోకి దించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఉన్న జనరల్ మోటార్స్ కేంద్ర కార్యాలయంలో ఈ సాంకేతిక మార్పును సంస్థ వేగవంతం చేసింది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో కొలాబరేటివ్ రోబోట్స్ ను పూర్తిస్థాయి విధుల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ రోబోట్స్ వాహనాల అసెంబ్లింగ్ విభాగంలో మిగతా మానవ ఉద్యోగులతో కలిసి అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయి. ఈ పరిణామంపై జనరల్ మోటార్స్ కంపెనీ ప్రతినిధి కెవిన్ కెల్లీ స్పందిస్తూ సంస్థ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కార్మికుల భద్రతా ప్రమాణాలను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూనే అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులు తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడేలా చూసుకునేందుకే ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అయితే జనరల్ మోటార్స్ తీసుకున్న ఈ లేఆఫ్స్, రోబోల ప్రవేశం నిర్ణయంపై కార్మికలోకం భగ్గుమంటోంది. యాజమాన్యం తీరుపై ట్రేడ్ యూనియన్లు, కార్మిక హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడిన కార్మికుల కడుపు కొట్టి ఏకపక్షంగా మిషన్లతో ఉద్యోగాలను లాగేసుకోవడం దారుణమని వారు మండిపడుతున్నారు. మీ నిర్ణయంతో 1000 మంది ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. వారి స్థానంలోకి నిర్జీవమైన రోబోలు వచ్చి చేరాయి. ఇదే భవిష్యత్ అని కంపెనీలు చెబుతున్నాయి. ఇదే సంస్కృతి కొనసాగితే రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగవుతాయని యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.